పెద్ద పేగు చిన్న పేగు కలిసే దగ్గర పొట్ట దిగువ భాగంలో దాదాపు 4 అంగుళాల పొడవుతో చిన్న పౌచ్ లేదా తిత్తి లాంటి కండరం నిర్మాణమే అపెండిక్స్. జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పనిచేసేందుకు అపెండిక్స్ లో ఉండే మేలు చేసే బ్యాక్టీరియా తోడ్పడుతుంది. అపెండిక్స్ లో ఇన్ఫెక్షన్ ఫలితంగా అపెండిక్స్ లోపల పొరల్లో వాపు, చీము చేరడం, దీనితో అపెండిక్స్ ద్వారం మూసుకొని పోవడమే అపెండిసైటిస్. పొట్ట పైభాగం ముఖ్యంగా బొడ్డు చుట్టూ నొప్పి, పొట్ట కుడివైపు అది కూడా దిగువ భాగంలో ఎక్కడైతే అపెండిక్స్ ఉంటుందో అక్కడ నొప్పి, ఆకలి మందగించడం, అజీర్తి, వికారం, వాంతులు, విరేచనాలు, మలబద్ధకం, పొట్టలో వాపు, గ్యాస్ వదలలేకపోవటం, తేలికపాటి జ్వరం ఇవి అపెండిక్స్ చెడిపోయినప్పుడు కనిపించే లక్షణాలు. వీటిలో ఏ కొన్ని ఉన్నా వైద్య సహాయం తప్పనిసరి. అపెండిసైటిస్ లక్షణాలతో వైద్యుని దగ్గరకు వెళితే పొట్ట కుడివైపు క్రింది భాగంలో నొప్పి, వాపు ఉందేమో పరీక్ష చేస్తారు. అపెండిసైటిస్ కాకుండా వేరే ఆరోగ్య సంబంధ లక్షణాలు రూల్అవుట్ చేసేందుకు కొన్ని మెడికల్ టెస్టులు అవసరమవుతాయి. అపెండిసైటిస్ నిర్ధారణ కోసం ప్రత్యేకంగా ఏ పరీక్ష లేదు. ఓపెన్ అపెండెక్టమీ, మినిమల్లీ ఇన్వేజివ్ లేదా లాప్రోస్కోపిక్ అపెండెక్టమీ. పేరుకు తగ్గట్టుగా ఓపెన్ అపెండెక్టమీలో పొట్ట దిగువన కుడి భాగాన కోత పెట్టి చెడిపోయిన అపెండిక్స్ తొలగిస్తారు. నేడు అత్యధికంగా లాప్రోస్కోప్ పద్ధతి ద్వారా అపెండెక్టమీ సర్జరీలు చేస్తున్నారు. కోత చిన్నవి కాబట్టి కోలుకోవడం సులభం. లాప్రోస్కోపిక్ పద్ధతి ద్వారా చేసిన కేసుల్లో అదే రోజు లేదంటే మరుసటి రోజు డిశ్చార్జ్ చేస్తారు. 1 వారం పాటు విశ్రాంతి తీసుకోవాలి. అపెండిసైటిస్ లో 2 రకాలుంటాయి. సమస్య నెమ్మదిగా పెరిగేది, మరొకటి అప్పటికప్పుడు అకస్మాత్తుగా వచ్చేది. అపెండిసైటిస్ రిస్క్ ఎవరిలో ఎక్కువ అని చూస్తే వయసు ఆధారంగా 15 నుంచి 30 సంవత్సరాల వారిలో, అలాగే పురుషుల్లో రిస్క్ ఎక్కువ. కుటుంబంలో రక్త సంబంధీకుల్లో ఉంటే అపెండిసైటిస్ వచ్చే అవకాశం అధికంగా ఉంది. పీచు ఉండే ఆహారాలు ఎక్కువగా తినటం, శరీర ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా జాగ్రత్త పాటించడం ద్వారా రిస్క్ తగ్గించుకోవచ్చు. అపెండిక్స్ తొలగించినందువల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలేవీ రావు.